అందరికీ నమస్కారం. ఈరోజు మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ, నిజామాబాద్లో జగిత్యాల, కురుట్ల, మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి అనేక మంది పేద ప్రజలు వైద్యం నిమిత్తము చికిత్స కోసం వాళ్ళ కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇలా వేలాది మంది ఇలా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా విద్య, వైద్యానికి ప్రాముఖ్యతనిస్తున్న విషయం వాస్తవం. అది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద, ఆ స్కీమ్ కింద ఇవాళ కరీంనగర్లోని క్రిటికల్ కేర్ బ్లాక్ 23,70,00,000 రూపాయలతోని పూర్తి నిర్మాణం చెప్పడం జరిగింది. అత్యాధునిక వసతులు, అన్ని ఎక్విప్మెంట్స్ తోని ఈరోజు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. 23,70,00,000. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. ఈ నిర్మాణం కానీ, ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ, ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు 4-5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. దానిలో న్యూరో డాక్టర్ కావాలి, ఆర్థో డాక్టర్ కావాలి, కార్డియాక్ సంబంధించి డాక్టర్ కావాలి. ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది. ఆ డాక్టర్స్కు ప్రభుత్వం ఇవ్వకుండా, సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగ్ 23 కోట్లతో కట్టుకుంటే వృధా అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది. కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు. ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము 30 నుంచి 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ మధ్య ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ అందిస్తలేవు. కాబట్టి కేంద్రం ఇచ్చినా కూడా ఆపాల్సి వస్తుంది. యూసీ ఇవ్వకుండా ఆపాల్సి వస్తుంది. యూటిలైజ్ సర్టిఫికేట్ ఇవ్వకుంటే ఆపాల్సి వస్తుంది. ఇది పాలసీ ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత డాక్టర్లను వెంటనే రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచనతో మనం చేస్తున్నాం. ఇవాళ మీకు తెలుసు, గతంలో 2014-2015 యూపీఏ హయాంలో వైద్యానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే 37,000 కోట్ల రూపాయలు మాత్రమే. 37,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఇలా వైద్యానికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వచ్చినాక 1,18,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను వాళ్ళ కేటాయించలేదు. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ ను ఎక్స్ట్రా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వైద్యం కోసం కేటాయించింది. విద్య కూడా అంతే. అంత ప్రభుత్వం 68,000 కోట్ల రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,38,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. అందుకే ఎన్హెచ్ఎం కింద అన్ని పిహెచ్సి సెంటర్లు కానీ, బస్తీ దవాఖానలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఇవి నడుస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను డైవర్ట్ చేయడం, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు కూడా దాన్ని సరి అయిన విధంగా వినియోగించుకోకపోవడం. దీనికి కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ లేకపోవడం. ఇవాళ నేను గతంలో మంచి ఎక్స్రే మిషన్ ఇచ్చాను నేను, కానీ ఎక్స్పర్ట్ లేడా. ఆ ఎక్స్రే మిషన్ ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళీ మూల పడేస్తారు దాన్ని. వల్ల నేను ఇంతకుముందు అంబులెన్స్ ఇచ్చిన, ఇక్కడికి వీళ్ళకు కాన్సన్ట్రేటర్స్ ఇచ్చిన, ఆక్సిజన్ మిషన్ ఇచ్చిన, బెడ్స్ ఇచ్చిన, వెంటిలేటర్లు ఇచ్చిన, అంబులెన్స్ ఇచ్చిన, ఐసీయూ ఫెసిలిటీ ఉన్న అంబులెన్స్ కూడా ఇచ్చిన. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, ఇటు మేము ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందుకే ఇవాళ డాక్టర్లను ఇంకా పెంచాలని చెప్పి అంతకుముందు ఎయిమ్స్ అని ఉండాలని అంతకుముందు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎన్ని ఉండే దేశంలో 7 ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇవాళ బీబీ నగర్తో పాటు దాదాపు 30 ఎయిమ్స్ నిర్మిస్తాం మనం. మెడికల్ కాలేజ్ 387 మెడికల్ కాలేజ్ ఉండే, వాళ్ళ 780 మెడికల్ కాలేజీలు అయినాయి. 51,000 మాత్రమే మెడికల్ సీట్స్ ఉండే, ఎంబీబీఎస్ సీట్లు. వాళ్ళ 1,18,000 సీట్లు ఇచ్చినాం, ఇవాళ పెంచినాం. 31,000 పీజీ సీట్లు ఉండే, వాళ్ళ 71,000 పీజీ సీట్లు పెంచినాం. అంటే ఇంకా డాక్టర్స్ తయారలే, దేశానికి అవసరం ఉందని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, నిర్మాణాలు చేపట్టింది, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడిస్తున్నది. దాన్ని మెయింటైన్ చేస్తున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి. ఒక దేవాలయం మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎవరికి అడ్డురాని ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకున్నటువంటి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు. భయం చూపడతాం మేము కూడా ప్రభుత్వానికి. హిందూ దేవాలయాన్ని కూల్స్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూడొట్టిరు కదా. ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది. వేలాది మంది యువకులు ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైతే గుడిని కూల్చారో ఫస్ట్ అధికారి సస్పెండ్ అయ్యండి. ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం. అరే ఇదే ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చో దమ్ము మీకుందా? రోడ్డు అడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి? మేము ఇతర మతస్థులు కూర్చోమని అంటలేము. అరే హిందూ దేవాలయాలే ప్రాణం కోసం ఎందుకు కూర్చున్నారు? ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరం పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చడము ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ 22% ఉన్నారు, 30% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ గుడిని కూల్చాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, మీరు 20% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిరు. వాళ్ళ కేవలం జూబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం, ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ కూల్చడానికి? ఎస్ మేం చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం మేము. ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం మేము. 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కబద్దారు నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. నేను ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము. అందుకే ఇవాళ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు. ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% ఉంటే 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా? చెప్పండి. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కడికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఏ ప్రభుత్వం ఉంటే సిగ్గుండాలి వాళ్ళకి కొంచెం అన్న. బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆలోచించండి. మీరు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? ఇచ్చేది 5%, 20% వాళ్ళని ఉండనుండే 10% పోతే 32%, 30%, 20% ఉంది. ఇప్పుడు వచ్చేది 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? మీరు మేము బీసీలో ఉద్ధరిస్తాం, మేము బీసీలో చేస్తామంటున్నారు. ఏం చేసి 5% ఇచ్చి బిచ్చబెడుతున్నా మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ దీన్ని ఏం చేయాలి? ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి 100% ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇదెక్కడ పరిస్థితి? ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం దేశంలో. నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో చేస్తలేరా? మహారాష్ట్ర నువ్వు తెలంగాణ ఏడు ఫస్ట్. తెలంగాణ ఏడు ఫస్ట్. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తావు. 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకు అయ్యి మేము మద్దతు తెలుపుతాం. కానీ బీసీలకు 5% ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది. కదా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారట వీళ్ళు. అంటే ఏంది? దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీలు చేస్తారు. ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు. ఇదేనా మీరు చేసేది? బీసీలు అంత అమాయకులు గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు 100% హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాఠం చెప్తారు. మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి, వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది, అదే ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే మూర్ఖత్వం. గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి. బీసీలు అందరూ అంటారు మాకు కేవలం 5% ఇస్తున్నారు, ముస్లింలను బీసీలు కలిపితే మేము ఒప్పుకోము అనేది వాస్తవం. అది రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశవ్యాప్తంగా 50% ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట రిజర్వ్ అమలు చేస్తారు. అంటే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తానండి. నిన్న పేపర్ చూసి నిన్న మీ తాతతో కాలే, మీ నాయనమ్మతో కాలే, మీ నాయనతో కాలే, నీతో అవుతుందా? హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ నాయన లేడా, తెలుసుకుందామంటే మీ నాన్నమ్మ లేదా, విందామంటే మీ తాత లేడా? వాళ్ళతో కాదు, నీతో అవుతుంది. ఏమవుతుంది నీతో? ఎవరు ఒప్పుకుంటారన్నా? మా మొదటి నుంచి లైన్ ఇదే. గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిరన్నా ముస్లిం బీసీ కలిపారు. ఇలా ఫైట్ చేసింది ఎవరు? మేమే ఫైట్ చేసిన లాడీ దెబ్బలు తిన్నాం మేము. ఆ రోజు కేసులనే మా మీద. ఈ కొంతమంది దరిద్ర బీసీ కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు కొమ్ము కాశారు. ఇలా ఎవరికి అన్యాయం జరిగింది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్యాయం ఎవరికి జరిగింది? ఏడవైన బీసీ సంఘాలు. మరి ఏడవైన బీసీ సంఘాలు బీసీకి అన్యాయం జరిగితే ఒక నచ్చాడు, ఒక నచ్చేమంటాడు బీసీలకు అమలు చేస్తుంటే బీజేపీ బీసీలకి 40% ఇవ్వాలని మేమంటున్నాం. మీరు ఇద్దరు బీసీ సంఘాలు అంటున్నాయి. కొన్ని సంఘాలు డాక్టర్ లక్ష్మణ్ లక్ష్మణ్ గారు, అంతకుముందున్న దత్తాత్రేయ గారు కూడా బీసీఏ, అంతకుముందున్న చలపతి గారు కూడా బీసీఏ, ఉన్నదాముకున్న బండి సంజయ్ కూడా బీసీఏ. ఇలా మీ ప్రభుత్వం, మీ పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు? మా పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు? గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు మంత్రులు? వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 27 మంది ఎంపీలు, బీసీ ఎంపీలు మంత్రులు, 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు, 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు. మా దేశ ప్రధాని బీసీ.
వాళ్ళు ఏమంటారంటే కన్వర్టెడ్ బీసీ మోడీ అంటారు. ఆ బీసీని మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు, గుర్తించింది ఎవరు? 40 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. మరి మోడీ గారు కన్వర్ట్ అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతే? పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ గాంధీ మనవాడు. వాళ్ళ తల్లి ఏ జాతి? ఇటలీకి చెందిన క్రైస్తవురాలు. మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా, కన్వర్ట్ ముస్లిమా, కన్వర్టెడ్ హిందువా చెప్పాలి. మోడీ గారు పక్కా హిందూ. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీసీలో గుర్తించింది, వాళ్ళ కులాన్ని బీసీలో వచ్చింది, పక్కా బీసీ. నేను క్లారిటీ ఇచ్చిన. మరి రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా, కన్వర్టెడ్ ముస్లిమా, లేకపోతే హిందువా చెప్పండి. ఏ జాతికి చెందిన వ్యక్తి? తెలంగాణ అనేది భారతదేశానికి మోడల్ అని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు మోడల్ అదే చేస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడనే అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నాడదామని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకొని తీరుతామేమో. ఇది అన్న గతంలో నేను కూడా అన్నా. నేను చాలా మంది పట్టించుకోలే. తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది. చెల్లె అయిపోయింది. చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు. ఇవాళ కేసీఆర్ కొడుకు టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారిని కలిసి, నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు? కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినది అయితే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దామనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నారికి వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది? ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరకుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏం భాష? నేను ఎంత బాగా అనిపించిందంటే, ఎవరి చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డికి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పకు. మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు.
అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతారని ఆస్తికుడు దేవుడు నమ్మ నాస్తికుడు చెప్పిన చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకా చెప్పు వేదిక మేము ఏర్పాటు చేస్తాం దానికి కావాలి తప్ప మళ్ళీ దీనికి రేవంత్ రెడ్డి గారికి సమ్మతి ఇలా ఆ భాష ఏందన్నా నిన్న ప్రభుత్వం చాతకంతనం ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్లు నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట పోలీసోడు ఇది కేటీఆర్ కొడుకు వాడే భాష ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాషనా ఇది తెలంగాణ యాసనా ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారం లేదు సంస్కారహీనుడు నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్ సిగ్గు లేకుండా దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడే పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరూ ఒక 4 పేర్లు మా దగ్గర ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తిట్టా భరిస్తారు ముఖ్యమంత్రిని హరే హౌలోన భరిస్తారు వాళ్ళ పార్టీ తిట్టా భరిస్తారు చాదగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు కానీ నీ అరాచకం పెరిగిపోతుంది దాదాపు 100 సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డాదారులు సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారానికి వచ్చినావా ఉన్న సీట్లు వీకినేని నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికక్కడ అడ్డుకోని దొరికిన అడ్డుకోని చలో కేసులు అయితే కేసులు అని అరే మోడీ గారు మీ ఇష్టం వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ చెప్పొద్దు నేను కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నావు పక్కా ఉంటా పక్కా 100% ఉంటా కరీంనగర్ వేదిక రెడీ నేను వేదిక ఏర్పడేస్తాను నేను కేసీఆర్ కొడుకు చెప్తాను పక్క చెప్తున్నా నేను చెప్తున్నా సీఎం రమేష్ గారు రమ్మంటా నేను సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని ఆయన వస్తాను రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడొస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను ఫస్ట్ మెయిన్ డేట్ అయితే రాడు కదా ఆయన ఏ డేట్ అంటే ఆ డేట్ రెడీ నేను సీఎం రమేష్ గారు రమ్మని బాధ్యత అది పక్క ఏ బాధ్యత చేసుకుంటా పక్క 100%. అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొడదానికి గిదే మీరు చేసిరన్న మొడదానికి ఏం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం వచ్చారు మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం ఇవాళ వాస్తవం బయటపడేది లేదా ఇది మేము మొత్తుకొని కాదనంటే వదికు మీడియా చెప్పబడుతుంది ఊళ్ళలో ప్రచారం చేస్తుంది మా కుంభములు చేయాలి ఇంకా దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటామంటే కూడా వినపోతుంది మీరు ఇలా వాస్తవాలు బయటపడ్డాయా లేదా ఇప్పుడు మళ్ళీ మన కొత్త దుకాణం పడవచ్చు మళ్ళీ టీడీ పడబడుతుంది మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అహంకారంతో చెప్తలేము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది నరేంద్ర మోడీ గారి చరిష్మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూరకున్నది కాబట్టి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది ఆల్రెడీ ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి అందరికీ ఇచ్చాం అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అందరికీ ఇచ్చాం అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవబోతున్నాం అంటే నాకు క్లారిటీ చెప్పురాను మీరు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి మీరు చెప్పరానయ్యో రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది ఏ నిధులు
మరి కేంద్రంలోకి వచ్చినంత మరి ఓట్లు ఎవరికి వేయాలి? మాకేయాలి కదా. కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు చెప్తున్నారు. మరి ప్రజలు ఓలో ఒకటి ఇచ్చే నిధులు ఇచ్చే కేంద్రాన్ని కొట్టిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం కొట్టిస్తారా? ఇక డైరెక్ట్ ఇప్పుడు మీరు అన్నారా లేదా కేంద్ర నిధులు అని చెప్పండి. ఇవాళ గ్రామాల్లో చర్చ గదే జరుగుతుంది. కేంద్రము నిధుల కోసం మాత్రమే వీళ్ళు ఎన్నికలు పెడుతున్నారు కాబట్టి నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆట ఏడుస్తున్నది. ఇస్తుంది కొత్తాయి ఇస్తలేరు కాబట్టి బాధ కదా. ఇప్పుడు అందుకే అయిపోయినాం మేము. ఇప్పుడు అందుకే ఏం చెప్పినామంటే వాళ్ళు ఏమంటారు, స్టాఫ్ లేరు సార్ అంటున్నారు, టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ లేరు సార్, మేము ఉన్న వాటిలో మేము కష్టపడి పనిచేస్తున్నాం, ఇక్కడ టెక్నీషియన్స్ లేకపోవడం ఇబ్బంది వస్తుంది. అందుకే చెప్పినాను దీన్ని మెయింటెనెన్స్ ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అందుకే వారు మొత్తం పూర్తిగా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పినా తప్పకుండా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడతా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయడానికైనా మేము సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో సిబ్బంది విషయంలో కానీ ఇక్కడ డాక్టర్స్ విషయంలో కానీ వారు సహకరించే ప్రయత్నం చేయాలని కోరుతాం. ధన్యవాదాలు. అవి ఆర్ఎన్బి రోడ్డు ప్లస్ భారీ వర్షం ఉంది కాబట్టి ఓన్లీ కన్వేరే కాదు మొత్తం దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా మునిగిపోయింది. కాబట్టి అటువంటి కాకుండా అందుకే నెక్స్ట్ కార్పొరేషన్ వచ్చేది బీజేపీ మేయర్ కాబట్టి అందరూ వస్తాం, అందరం కలిసిమెలిసి మేము చేసే ప్రయత్నం చేస్తాం. వర్షం ఎక్కువ పడ్డది దాంతో ఇబ్బంది అని తప్ప వేరే కాదు. తక్కువ పడ్డే కావచ్చు కానీ భారీ వర్షమే కదా చేస్తాం. అటువంటి కాకుండా చూద్దాం. రాష్ట్రం విషయం మాట్లాడకుండా కన్వర్స్ కరాకే రాష్ట్రం విషయం తిరిగి చేశారు. అంటే మీరు అంతకుముందు కేసీఆర్ యొక్క లండ్ అదేది డల్లా జుల్లే. థ్యాంక్ యూ అన్న. అందుకే ఆన్సర్ ఇస్తున్నాను.